వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ 5th సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 55 అయితే ఒకసారి చూడండి. సాల్వ్ ty డబుల్ డాష్ ప్లస్ 2y డాష్ ప్లస్ ty ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ y ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0. ఆంధ్ర యూనివర్సిటీ చూడండి, ఎస్వి యూనివర్సిటీ, నెక్స్ట్ ఎస్కే యూనివర్సిటీ, నెక్స్ట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే వచ్చున్నాయి. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటున్నాను. ఎగ్జామ్స్లో అన్నీ సింపుల్ క్వశ్చన్స్ ఏ ఉండవు కాబట్టి ప్రాబ్లం ఎలా చేయాలి, ప్రతి ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఇస్తా ఉన్నాడు. ఈ ప్రాబ్లంలో y ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇవ్వనప్పుడు ఏం చేయాలి, ఏనో బీనో తీసుకొని చేయాలి, అంతేనా? చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ty డబుల్ డాష్ ప్లస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ty ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ బయటి ఫార్ములా అయితే తెలియాలి. ఏంటి ఫార్ములా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ s. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t పవర్ n ఇంటూ f of t is equal to minus 1 whole power n into d power n by ds power n of f of s. ఇప్పుడు చూడండి, ty డబుల్ డాష్ అంటే -1 whole power 1 d power 1 by ds power 1. Laplace transforms of y double dash y of s అన్నా అంటే ప్రాబ్లంలో y of s అన్నా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of t అన్నా, రెండు ఒకటి. ఇక్కడ మీరు f of t తీసుకున్నారు కాబట్టి f of s రాస్తున్నాము. ప్లస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్. ఇక్కడ మళ్ళీ ఫార్ములా అప్లై చేయాలి. t మల్టిప్లికేషన్లో ఉంది. -1 హోల్ పవర్ 1 d బై ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, మైనస్ d by ds of Laplace transforms of y double dash formula s squared y of s minus s of y of 0 minus y dash of 0. ఈ ఫార్ములాస్ నోటెడ్ అయి ఉండాలి మీకు. ప్లస్ 2 ఆఫ్ y dash చేస్తే Laplace transforms of y dash ఫార్ములా s of y of s minus y of 0 minus d by ds of y of t చేస్తే y of s is equal to 0. అన్ని ప్రాబ్లమ్స్లో ఇనిషియల్ కండిషన్ చేస్తూ ఉన్నాను, కానీ ఈ ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు? గివెన్ ఇనిషియల్ కండిషన్స్ y of 0 is equal to 1, y of pi is equal to 0 ఇచ్చాడు. అయితే ప్రాబ్లంలో ఇక్కడ మనకు y డాష్ ఆఫ్ 0 ఉంది కాబట్టి పుట్టు నేను ఏనో బీనో తీసుకుంటాను. y డాష్ ఆఫ్ 0 కేగా తీసుకోండి, మీ ఇష్టం, ఏగా తీసుకున్నాను.
తీసుకునింది ఇవి ఇచ్చాడు కండిషన్ ప్రాబ్లం కనపడుతున్నాయి చూడండి మైనస్ d/ds ఆఫ్ s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 ఎంత 1 మైనస్ y డాష్ ఆఫ్ 0 ఎంత a ప్లస్ 2 ఆఫ్ s ఆఫ్ y ఆఫ్ s y ఆఫ్ 0 ఎంత 1 మైనస్ d/ds ఆఫ్ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0 చూడండి మైనస్ d/ds ఆఫ్ ఇక్కడ ఒక మాట అనుకోవాలి y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు z పుట్ y ఆఫ్ s అన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t అన్న రెండు ఒకటే ఎట్లయినా తీసుకోండి పుట్ s స్క్వేర్ y ఆఫ్ s అంటే z మైనస్ s మైనస్ a ప్లస్ 2 ఆఫ్ y ఆఫ్ s అంటే z మైనస్ 1 మైనస్ d/ds ఆఫ్ y ఆఫ్ s అంటే z ఈజ్ ఈక్వల్ టు 0 డిఫరెన్షియేషన్ అప్లై చేయండి యువి ఫార్ములా లెక్క ఉంది ఏంది ఫార్ములా యువి d/dx ఆఫ్ యువి ఏది ఫార్ములా అంటే u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ అప్లై చేస్తున్నానమ్మా u ఇంటూ d/ds ఆఫ్ z ప్లస్ v అంటే z d/ds ఆఫ్ u అంటే s స్క్వేర్ మైనస్ d/ds ఆఫ్ s వాల్యూ 1 d/ds ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 ప్లస్ 2sz మైనస్ 2 మైనస్ dz/ds ఎందుకు ఈ z అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి మైనస్ s స్క్వేర్ d/ds ఆఫ్ z అంటే అది dz/ds ప్లస్ z s స్క్వేర్ చేస్తే 2s మైనస్ 1 ప్లస్ 2sz మైనస్ 2 మైనస్ dz/ds ఈజ్ ఈక్వల్ టు 0 చూడండి మైనస్ s స్క్వేర్ మైనస్ తీసి మల్టిప్లై చేసేయండి dz/ds మైనస్ 2sz మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 2sz మైనస్ 2 మైనస్ dz/ds ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2sz ప్లస్ 2sz క్యాన్సిల్ ఓకేనా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి dz/ds ఎప్పుడైతే మీరు కామన్ తీసుకోండి మైనస్ s స్క్వేర్ మైనస్ 1 dz/ds మైనస్ s స్క్వేర్ మైనస్ 1 ఉంటుంది 2లోంచి 1 పోతే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ కామన్ తీసుకోండి మైనస్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dz/ds ఈజ్ ఈక్వల్ టు 1 అంటే dz/ds ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ 1 అంటే డిఎస్ని కూడా మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి dz ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ds చూడండి
చూడండి ప్రాబ్లం ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేయండి. dz ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1/s² ప్లస్ 1 ఇంటూ ds. చూడండి ఇంటిగ్రల్ 1 dz అయితే z అయితే అయింది మైనస్ ఇంటిగ్రల్ 1/s² ప్లస్ 1 అంటే అది tan ఇన్వర్స్ ఆఫ్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి ఎస్ ప్లస్ సి. ఈక్వేషన్ నెంబర్ 1 అయితే తీసుకోండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి. పుట్ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే రాస్తున్నాను. ఏంటి మా ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ప్రాబ్లంలో z ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఎస్ ప్లస్ సి. అది ఈక్వేషన్ నెంబర్ 1 అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అది ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చేస్తుంది. అప్పుడు మనం కనుక్కోలేము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఇప్పుడు మీరు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి tan 0 0. y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు సి సెట్ కాల్ ఫార్ములా. ఓకేనా? 0 వచ్చేస్తుంది ఆన్సర్. కాబట్టి ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ తీసుకోండి. tan 90 కదా ఇన్ఫినిటీ, అప్పుడు π/2 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఆన్సర్స్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. z ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ అయితే తీసుకుంటున్నాను. చూడండి మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే tan 90 ప్లస్ సి. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ పోతే మైనస్ π/2 ప్లస్ సి. ఓకేనా? చూడండి జెడ్ అంటే ఏం తీసుకోవాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/2 ప్లస్ సి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇక్కడ ప్రాబ్లంలో మీరు టీ ప్లేస్లో పై తీసుకోండి. పుట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ప్రాబ్లంలో y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y ఆఫ్ π ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ చూడండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పుట్ t ఈజ్ ఈక్వల్ టు π, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ π ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/2 ప్లస్ సి. y ఆఫ్ π ఎంత? ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? 0 అయితే ఇచ్చాడు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ అంటే ఈ వాల్యూ 0 మైనస్ π/2 ప్లస్ సి. మైనస్ π/2 ఇటు సైడ్కి వస్తే ప్లస్ π/2 అయింది. సి వాల్యూ π/2 అయితే వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సి ఈజ్ ఈక్వల్ టు π/2 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ప్రాబ్లంలో z ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ సి అంటే π/2.
అంటే z ఈజ్ ఈక్వల్ టు π/2 పాజిటివ్ వాల్యూ ముందు రాస్తున్నాను మైనస్ tan ఇన్వర్స్ ఎస్ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎస్ అంటే cot ఇన్వర్స్ ఎస్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అది π/2 మైనస్ tan ఇన్వర్స్ ఎస్ అంటే cot ఇన్వర్స్ ఎస్ z ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఎస్ ఓకేనా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ z అంటే y ఆఫ్ s ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తున్నాను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ cot ఇన్వర్స్ ఎస్ ఎలా చేయాలి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ cot ఇన్వర్స్ ఎస్ ఏం చేయాలి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి y ఆఫ్ s అంటే y ఆఫ్ t వచ్చేస్తుంది ఇక్కడ y ఆఫ్ t ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ s differentiation with respect to s అంటే d/ds of f of s f dash of s d/ds of cot ఇన్వర్స్ s డిఫరెన్షియేషన్ చేశాను f of s చేస్తే ఏమైంది f dash of x అయితే f of s చేశాను కాబట్టి f dash of s ఓకేనా d/ds of cot ఇన్వర్స్ x ఏంది ఫార్ములా మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ ఎస్ స్క్వేర్ చూడండి 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ చేస్తే మా అది 2s అయితే మిగిలింది సారీ మా ఎస్ స్క్వేర్ కాదమ్మా ఎస్ చేస్తే ఏమైంది 1 అయింది అంతవరకే డిఫరెన్షియేషన్ చేస్తున్నాను చూడండి 1 మైనస్ 1/1 ప్లస్ ఎస్ స్క్వేర్ చేస్తే 1 అంటే f డాష్ ఆఫ్ s అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి ఎందుకు ఇదే కదా మన టార్గెట్ f డాష్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఏంటి ఫార్ములా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s ఈజ్ ఈక్వల్ టు f of t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f డాష్ ఆఫ్ x అంటే మైనస్ 1 హోల్ పవర్ n t పవర్ n ఇంటూ f of t is equal to inverse Laplace transforms of f dash of s. Inverse Laplace transforms of f dash of s అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. f power n of t వస్తే f power n of s minus 1 whole power n t power n f of t అంటే minus 1 whole power n t power 1 into f of t
minus inverse Laplace transforms of 1 by 1 plus s square. అంటే 1 ఎందుకు n ప్లేస్లో ఇక్కడ 1 ఉంది, అది మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏది ఫార్ములా? సైన్ ఏటీ. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది, అంటే ఏమి రాయాలి? సైన్ 1t అంటే సైన్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీ బై మైనస్ టీ. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంతమా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ బై టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఎంత? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ cot inverse of s is equal to sin t by t అయితే వచ్చింది. మీకు బేసిక్స్ బాగుండాలి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ cot ఇన్వర్స్ వాల్యూ అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకోండి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశానమ్మా. y of t is equal to ఈ వాల్యూ sin t by t అయితే వచ్చింది నీట్గా. sin t by t ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు మన ఛానల్ని మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ మీద క్లిక్ చేయండి, లేదా జాయిన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ మీద క్లిక్ చేస్తానే మీకు 3 లెవెల్స్ అయితే వస్తాయి. సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్స్ అయితే వస్తాయి. వాటి మీద క్లిక్ చేసి యూపీఐ అంటే ఫోన్పే కానీ డెబిట్ కార్డ్ ద్వారా మీరు మన ఛానల్ని అంటే మన వీడియోస్ని మీరు పర్చేస్ చేయగలరు. నేను చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.